ఈసారి నేను 5 ఎకరాల్లో తెలంగాణ సోనా అనే రకం వేసిన RNR 15048 షుగర్ ఫ్రీ రైస్. ఇది మన అగ్రికల్చర్ సైంటిస్టులు రాజేంద్రనగర్ ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేసిన సీడ్. మేము ఆర్గానిక్గా వరి పండించేది ఈ కంపోజర్లను ఉపయోగించి. మెయిన్గా ఈ కంపోజర్లలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని మేము ఈ వెంచూర్ నుంచి ఇరిగేషన్లు ఇచ్చేస్తాం. మేము ఫస్ట్ పొలంకి పచ్చి రొట్టె కలియ దున్నేసిన తర్వాత, నాట్లు వేసుకున్న తర్వాత ప్రతి వారం నుంచి 15 రోజులకు ఒకసారి ఈ డ్రమ్ములలో తయారు చేసుకునే కల్చర్లు OWDC, NPK, VAM, ట్రైకోడర్మా ఇవన్నిటిని మేము కల్చర్ బెల్లం ఉపయోగించి తయారు చేస్తాము. అవి వారం రోజులలో తయారవుతాయి. ఇరిగేషన్లు ఇచ్చేసిన తర్వాత 10% కల్చర్ ఈ డ్రమ్ములలో పెట్టుకొని మళ్ళీ దాంట్లో బెల్లం వేసి మల్టిప్లై చేసేస్తాం. మళ్ళీ వారంలో తయారైపోతుంది. దాని ఇరిగేషన్లో మేము కిందికి భూమిలో ఇచ్చేస్తాం. ఈ వెంచూర్ నుంచి మొత్తం పైప్ లైన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇంకో బోర్ ఉంది, అక్కడ ఇంకొన్ని డ్రమ్ములు ఉన్నాయి. ఈ పురుగులు మెయిన్గా ఈ పురుగులను ఎట్లా కంట్రోల్ చేసుకుంటామంటే మేము వేప కషాయంతో, వేప నూనె, దాని తర్వాత అగ్నియాస్త్రం, పచ్చిమిర్చి, వెల్లుల్లి వీటన్నిటిని, తర్వాత బవేరియా అనే బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. ఆ బవేరియా బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో అదైనా పురుగుల్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా అది. ఇదంతా మేము ఇరిగేషన్లో ఎనర్జీ కోసం కంపోజర్లు, స్ప్రేలు అయితే వేప నూనె, అగ్నియాస్త్రం, బవేరియా బ్యాక్టీరియా ఈ 3 ఉపయోగించి మేము వరి పండిస్తాము. 3 years నుంచి ఆర్గానిక్గా చేస్తున్నాం వరి. ఇక్కడ 5 ఎకరాల్లో ఉంది. ఇక్కడ తెలంగాణ సోనా షుగర్ ఫ్రీ వేసిన. ఇంకో లొకేషన్లో ఎకరంన్నర ఉంది, అక్కడ KNM 1638 వేసిన. ఇంకో ½ ఎకర్లో మైసూర్ మల్లిక అనే దేశీ వెరైటీ, అది మన దేశీ గింజ నాటు వెరైటీ మైసూర్ మల్లిక, అది ఒక ½ ఎకర్లో వేసిన. కెమికల్ వేయకుండా కూడా వస్తుంది. మనం ఈ యూరియాలు అవి ఇవి వేయకపోయినా కూడా వస్తుంది. 3 సంవత్సరాల నుంచి నాకు వస్తూనే ఉన్నది. ఈసారి ఇంకా మంచి అయింది. 3 సంవత్సరాల నుంచి నేను ఈ ల్యాండ్ లీజుకి తీసుకున్నా. ఈ కంపోజర్లు ఇచ్చి భూమిలో మంచి ఎనర్జీ అయింది. మేము ప్రతి ఎండాకాలం ఎరువు కొట్టుకుంటాం. ఎకరానికి ఒక ట్రాక్టర్ చొప్పున. ఎరువు అనేది పల్సా చల్లుకున్న నడుస్తుంది, కానీ పచ్చి రొట్టెలు ఇంపార్టెంటు. దాని తర్వాత భూమిలో చెట్టుకు కావాల్సిన ప్రతిదీ భూమి లోపట్లో ఉంటుంది. కాకపోతే చెట్టు తీసుకోవాలంటే దానికి సపోర్ట్ కావాలి. దానికోసం మేము ఈ కంపోజర్లు ఇస్తాము. ఈ డాక్టర్ కృష్ణన్ చంద్ర అని చెప్పేసి ఆయన అగ్రికల్చర్ సైంటిస్టు, ఆయన డెవలప్ చేసిన బ్యాక్టీరియాలు ఇవన్నీ. మనం ఆర్గానిక్గా వ్యవసాయం చేయాలంటే మన దగ్గర కొన్ని డ్రమ్ములు బెల్లానికి మనం డబ్బులు పెట్టుకునేటట్టు ఉంటే సరిపోతుంది. మిగిలిందంతా దీంతోనే చేయగలుగుతాం మనం చేయాలి అనుకుంటే. ఆవులు లేని వాళ్ళు ఆర్గానిక్గా న్యాచురల్గా ప్రకృతి వ్యవసాయం చేయలేరు, ఆవుల్ని అందరికీ మెయింటైన్ చేయడం కష్టమవుతుంది అనుకున్న వాళ్ళు ఈ కంపోజర్లతో చేసేసుకోవచ్చు. మేము గత 3 సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే. ఈ డ్రమ్ములకు అవసరం ఉంది బెల్లము, కల్చర్. దాంట్లో 10% మిగిలించుకొని మిగిలిందంతా ఇవి మా కల్చర్లు మేము భూమిలోకి ఇచ్చేటి. వీటిలో 10% ఉంచుకుంటే దాంట్లో మళ్ళీ బెల్లం వేసేసి 100 లీటర్లకి 1 kg చొప్పున బెల్లం వేసి మళ్ళీ నిండా నీళ్ళు నింపి వారం రోజులు పొద్దున సాయంత్రం తిప్పుతూ ఉంటే బ్యాక్టీరియా మళ్ళీ మల్టిప్లై అవుతుంది. 500 లీటర్ కెపాసిటీ ఉన్న డ్రమ్ము కాబట్టి 50 లీటర్లు పెట్టుకొని 450 లీటర్లు వాటర్ వేసేస్తే వారం రోజులలో 500 లీటర్ల కల్చర్ తయారైపోతుంది. ఈ ప్రకారం కూడా మనం ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు. ఇప్పుడు రాను భూమిలోకి వెళ్ళే పంట వచ్చే పరిస్థితి లేదు. మన పూర్వీకులు వేసిన మందులు అది ఇది ఇప్పటికీ పల్లెలలో యూరియా లేనిది పంట రాదని అంటున్నారు. సంవత్సరాల తరబడి వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా, కానీ మందు లేకుండా కూడా పంట వస్తుంది. ఎవరో 100లో 1-2 చేసి చూపిస్తున్నారు.